ఆనంద్ నాయుడు సార్ తమిళనాడులో తెలుగు భాష కోసం చాలా సేవలు చేస్తున్నారు. వారికి తెలుగు వారితో తమిళ వారితో మంచి అనుబంధం, సమన్వయంతో అనేక కార్యక్రమాలు చేయడము, తెలుగు విజయం పెట్టడము లాంటివి చేశారు. వారు 2 నిమిషాలు ఈ భాషకు సంబంధించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. టైం తక్కువ, గుర్తుగా మాట్లాడాలని విజ్ఞప్తి. సభావేదికటువంటి పెద్దలకు వందనం, అభివందనం, శుభాకాంక్షలు. మొట్టమొదట మనము ఈరోజు పెట్టి ఉపాధ్యాయ దినోత్సవం తర్వాత గిడుగు రామమూర్తి గురించి ప్రోగ్రాం అన్నారు. అయితే దాని గురించి ఎక్కువ తెలుగు గురించి మాట్లాడారు. గిడుగు రామమూర్తి 1863 మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో పాతవరంలో ఆయన జన్మించారు. అతను ఉపాధ్యాయుడే అయినప్పటికీ కూడా భాషకు అధికమైనటువంటి సేవ చేసినట్టు మహనీయుడు. సౌర భాష అంటారు, అంటే గిరిజనులు మాట్లాడే భాషకు ఆయన సేవ చేసినట్టు మహనీయుడు. ఆయన ఏం చెప్పాడంటే భాషకు స్వేచ్ఛ ఉండాలని, ముఖ్యంగా భాషకు స్వేచ్ఛ ఉండాలని. తర్వాత ఇతను అనేకమైనటువంటి ఉద్యమాలను చేశాడు. ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక పత్రికలు స్థాపించి తెలుగు భాషకు అధికమైనటువంటి ఇది చేశారు. గురిజాడ అప్పారావు అని చెప్పినట్టు దేశానికి స్వేచ్ఛ ఉండాలన్న ఆ మహనీయుడు తన భాషలో అనేకమైనటువంటి చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన భాష అవ్వలేదు తేనె అవు తెలుగు, అంటే తేనంటే నోటి తీయకు, తేనె ప్రసాదుకు ప్రవాహంగా పోతుంది. మన భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే మహనీయులంతా చెప్పారు. మన భాష గొప్పతనాన్ని మనం చెప్పేది కాదు. నేను 2017 హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలో నాకు అవకాశం వచ్చింది. రవీంద్ర భాషలో మాట్లాడుతుంటే చివరిలో ఇచ్చారు అవకాశం. ఎందుకంటే అక్కడ మహనీయులైనటువంటి వారంతా కూడా మాట్లాడారు. నాకు అవకాశం లేదు కానీ చివరిలో ఇచ్చారు. ఏం మాట్లాడాలంటే మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాలి. నేను ఒకే ఒక మాట చెప్పాను, మన భాష యొక్క గొప్పతనాన్ని మనం మాట్లాడలేదు కాదు, మన పక్కన సుబ్రహ్మణ్యం భారతి తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం 4 భాషలు తెలుసు అని ఒకే సందర్భంలో చెప్పాడని ఒక ఇది తమిళని చెప్పాడు. అదేంటంటే సింధు నది ఎలవెనలే చేర నన్నాటు పెట్టుకోవడం సుందర తెలుగు పాట చేస్తూ ధోనికి పెట్టి చేయాలడం సభంగా నిశ్శబ్దం అయిపోయింది. మనం తమిళ చెప్పా, మా తెలుగులో చెప్తే అర్థమవుతుంది. మళ్ళా 3 నిమిషాలు టైం దాన్ని తెలుగులో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే సింధు నది ప్రవహిస్తుంది. ఎటువంటి సమయం అంటే వెలగాల్సినటువంటి పండుగలలో సింధు నది ప్రవహిస్తుంటే ఆ యొక్క పడవలో ఎవరు నాట్యం చేయాలంటే చేర నన్నాటు పెట్టుకోవడం, కేరళ దేశంలో ఉన్నటువంటి యుక్త వయసులో వారు నాట్యం చేసుకుంటే ఏ పాట పాడాలి? సుందర తెలుగు పాట ఇస్తే, సుందర అంటే అందమైన మధురమైన తేనె ఇంట్లో రాగయుక్తంగా తెలుగులో పాడుతుంటే వాళ్ళు నాట్యం చేస్తుంటే ఆ వెలగాల్సినటువంటి పండుగలలో ఆ యొక్క పడవల ఆడుతూ పాడుతూ వచ్చారు. చాలా సంతోషపడ్డారు. తర్వాత మన ఉపాధ్యాయ దినోత్సవం గొప్పగా ఉన్నటువంటి మన యొక్క రాధాకృష్ణ మూర్తి గురించి ఒక జరిగినటువంటి విశేషాన్ని చెప్పదలుచుకుని ఆయన 1888 సెప్టెంబర్ 5 జన్మించారు. ఇప్పటికి 6 సార్లు అనుకుంటా ఉపాధ్యాయ దినోత్సవం తిరుపతిలో వచ్చారు. ఎందుకంటే ఒక జరిగినటువంటి విషయం నేను తిరుపతిలో పనిచేస్తున్నాను. ఆ సమయం కాకుండా మొదట ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతిగా ఉన్నటువంటి మన రాధాకృష్ణ గారు ఒకసారి తిరుమల దేవస్థానం దర్శించుకుని అప్పుడు విమాన సౌకర్యాలు లేదు. ఆయన రోడ్డు మార్గంలో పోతుంటే తిరుపతి పుత్తూరు దాటుకుని తిరుపతి వచ్చినాడు, మెడ్రాస్ పోతున్నాడు. అట్లా పోతుంటే ఆకారముఖం సత్రవాళ్ళ మధ్యలో ఆయన పోతున్నాడు. ఒక రాష్ట్రపతి వస్తే ఎట్లుంటుంది, ముందు 10 కాదు 20 10 కాదు పోతుంది, నిశ్శబ్దంగా రోడ్డు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఘటన జరిగింది. ఏమంటే ఆయన పోతుంటే ఒక రోడ్డు ప్రక్కన పక్కకెక్కినటువంటి ముసలి వారు నడిచిపోతుంటారు. ఈయన ఎంత తెచ్చుకున్నాడేమో కారు నిలుపుకుని వెళ్ళి అతను బాధాపూర్ణం చేసి కళ్ళు దొరుకుతున్నాడు. అందరూ ఆశ్చర్యం. దశకాటువంటి పోలీసు అందరూ ఏం చేయాలంటే చిన్నప్పుడు విద్యాభ్యాసం గురువు గారు గణికాచారం నేను మీ శిష్యుని అన్నాడు. రాష్ట్రపతి ప్రథమపౌరుడు అయినప్పుడు చూడండి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం అంటే ఎప్పుడు నేను శిష్యుడు అంటే అతనే అనిపించదు. గణికాచారం ఆయన కళ్ళు సరిగ్గా తెలియదు తడుతూ నువ్వు రాదా అని ఏకవచనంతో ప్రబోధించాను. చిన్నప్పుడు ఓటో దంతలేదైతే ప్రబోధించాడు ఆ విధంగా ఆయన చెప్పాడు. ఇక మన భాష గురించి చెప్పాలంటే ఒకసారి 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి దగ్గరికి వచ్చారు. అక్కడ ఆయన వెంకటేశ్వరం ముందుగా మన జాతీయ గీతాలు రాశారు. అక్కడ 1919లో మొట్టమొదటి ఇంగ్లీష్లో రాశారు. ఆయన ఒకసారి మన తెలుగులో కూర్చొని చూస్తూ ఉంటే మాట్లాడుతుంటే అయ్యా మీరు మాట్లాడుతుంది భాష సంగీతం అన్నాడు. మొట్టమొదటి ఆయన విన్నప్పుడు మీరు మాట్లాడేది భాష సంగీతం అన్నాడు. కాబట్టి జ్ఞానపీఠ వారికి విశ్వనాథ సత్యనారాయణ
వేరే రాశాడు, రామాయణ కథతో రాశాడు. అప్పట్లోనే గేట చదువుతున్న వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఒక సందర్భం, ఒక్క సంగీతమేదో పాడుతున్నట్టు భాషించున్నప్పుడు వినిపించు భాష, నిస్పష్టంగా వినిపించున్నట్టు శబ్దోచ్చరణముల వనరు భాష, జీవులలో ఉన్న త్యాగయంతులు సంస్కృతులు పలుకులని వనరు భాష, రసభోషణ సమర్పణ శక్తి ముందు అమరవాదకు తీటైన భాష, భాషలో ఒక పదివి తెలిసిన బరువు చూసి భాష నిత్తి అని చెప్పబడిన భాష, తన ఛందస్సు అందం నడత తీర్చి చూపించినట్టు నాలుగు భాష. అది కూడా మామూలు కాదు. భాషలో ఒక పదివి తెలిసిన బరువు చూసి సామాన్యమైన భాష 10 భాష తెలిసినట్టు వాడు చూసి. కాబట్టి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ శ్రీనారాయణ చెప్తారు, సంస్కృతంలోని 6వ భాషలోని అమృత రాశి, సంస్కృత భాషలోని నిట్టుడు వచ్చి మనకు ఇదేదన్నమాట. సంస్కృత భాషలోని 6వ భాషలోని అమృత రాశి, సంస్కృత భాషలోని అమృతంబు, కన్నడ భాషలోని కస్తూరి వాసన కలిసిపోయిన తెలియదు. ఎందుకంటే అనేక మంది తోడు కూడా గొప్ప చేశారు మన భాషలో. నేను 2 రోజులు ఉన్నాయి, నాకు తెలియదు. ఈనాడు గతంలో విమానంగా ఇదే చూస్తే అక్కడి నుంచి ఎక్కడ తెలుగు భాషలో వెళ్ళిపోతారు. నేను మామూలు కూడా మా గ్రామం, చిన్న గ్రామాలు కూడా మన వీళ్ళందరూ వస్తాను, రచయితను మామూలుగా ఫిబ్రవరి 20 అంతర్జాతీయ మాతృభాషలో జరిగింది. నేను తెలుగు తెలియజేయడం పెట్టి మా పిల్లలంతా కూడా ఇది చేస్తూ ఉన్నాను. మా పిల్లలతో 12వ తరగతి వరకు తెలుగు ఎన్ఐటీ ఉద్యోగాలు ఎంసీలో 12వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు పాఠాన్ని ఉచ్చరిస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మన అందరికీ కూడా మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.